ఈరోజు ఇవాన్ ఒబెంగ్ అనే విద్యార్థి మరణించడం జరిగింది. గాయా వెస్ట్ ఆఫ్రికా కంట్రీ నుంచి ఆ అబ్బాయి రావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి సడన్గా మృతి చెందాడు. మృతి చెందడానికి కారణం అనేది ఏంటో తెలియదు. ఇప్పటికి 2 రోజులు అవుతుంది. బాడీ పోస్ట్మార్టం చేశారు, కానీ ఎటువంటి అప్డేట్ మాకు ఇవ్వకుండా లోపలే పెట్టారు ఫ్రీజర్లో. ఎంబసీతో మాట్లాడతాం అంటున్నారు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. నారా లోకేష్ గారు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల తరపున మేము అడుగుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు ఎట్లాంటి పరిస్థితి ఇంటర్నేషనల్ స్టూడెంట్కి అనేది ఎట్టి పరిస్థితుల్లో రావడానికి మేము ఒప్పుకునేది లేదు. వాళ్ళకి బలం లేదు, ఎవరు మాట్లాడడానికి లేరు అని చెప్పేసి ఒక అనాథ శవం కింద ఈరోజు కేజీహెచ్లో వదిలేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి న్యాయం చేయాలి. అవతల వైపు పేరెంట్స్ కూడా చాలా పూర్, దానివల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయలేరు. లేకపోతే ఇక్కడి నుంచి మనం పంపించే కార్యక్రమం అనేది ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా నారా లోకేష్ గారు తీసుకోవాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఎందుకు తీసుకోవాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పేసి అంటున్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇలాంటి చావు మీద రాజకీయం అనేది చేయకూడదు. గీతం యూనివర్సిటీకి పేరు పెంచుకోవడానికనో, లేకపోతే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉన్న పేరు తీసేయాలనో, లేకపోతే విదేశీ విద్యార్థుల్ని ఆంధ్ర యూనివర్సిటీకి రావడం ఆపాలని చెప్పో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఈరోజు ఒక విద్యార్థి ఇలా చనిపోయాడంటే రేపన్న రోజు ఇంకొక విద్యార్థి వస్తే మా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందేమో అని చెప్పి రారు. దానివల్ల ఆంధ్ర యూనివర్సిటీ రేటింగ్ పడిపోద్ది, ఎంతోమంది విద్యార్థుల జీవితం పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నారా లోకేష్ గారు వైస్ ఛాన్సలర్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి దీని మీద చర్యలు తీసుకొని మాకు ఏదైతే ఉందో దాన సంస్కారాలన్నీ కూడా జరిగి బాడీని ఇక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాన్నగారికి పంపించాలి. ఈ విషాదగాథలో మేము వాళ్ళతో పాల్పంచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మీరు మాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసి విద్యార్థిని ఇక్కడి నుంచి పంపించడానికి మాకు సహకరించాలని కోరుతున్నాం. లేదంటే మేము ప్రభుత్వాన్ని దిగొచ్చి దాన్ని ఎలాగైతే సహకరించదో మేము సహకరించేలా చేయిస్తాం. 7 లక్షల రూపాయలు తక్కువైందని చెప్తున్నారు. 7 లక్షల రూపాయలు తక్కువైంది. ఈ అబ్బాయి దాంట్లో ఏదైతే కాలేజ్ యూనివర్సిటీ ఫండ్ ఉండాలో ఆ ఫండ్ తక్కువ అవ్వడం వల్ల ఈ రోజు అన్న రోజు మేము పంపడానికి అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఆ కారణం నిజమో అబద్ధమో లేకపోతే ఇలా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చెప్తున్నారో ఎటువంటిది అప్డేట్ లేదు. ప్రతిదీ కూడా ఒక అబద్ధంలాగే బతుకుతున్నాం, ఏది కూడా నిజం లేదు. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఆఫ్రికన్ స్టూడెంట్స్ని కానీ మిగతా విద్యార్థులందరినీ కూడా నోర్లు మూయించారు. ఎందుకంటే వాళ్ళ మిగతా చదువు అనేది ఈ ఆంధ్ర యూనివర్సిటీ లెక్చరర్స్ చేతుల్లో, ఈ వీసీ గారి చేతుల్లో, ప్రభుత్వం అనేది వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళలేరు అన్న భయంతో తొక్కు పెడుతున్నారు.